హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ రాగి లడ్డు అండి. మేము ఆంధ్రాలో దీన్ని చోడుపిట్టి అంటాము. ఇది చాలా హెల్దీ స్నాక్. ఐరన్ డెఫిషియన్సీ అంటే బ్లడ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఒకసారి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరూ తినొచ్చు. సో మేము 8 to 10 లడ్డూస్ వచ్చేలాగా చేస్తున్నాము. 8 to 10 లడ్డూస్కి 1/2 kg పిండి సరిపోతుంది. మేము ఆల్రెడీ దీన్ని స్ట్రెయిన్ చేసుకున్నాము, నీట్గా జల్లెడతో జల్లించుకుని. ఈ పిండి కొంచెం కలిపేటప్పుడు వాటర్ పడుతుంది, ప్లస్ డ్రైగాను ఉండాలండి. సో జాగ్రత్తగా వాటర్ యాడ్ చేసుకుంటూ పొడి పొడిగా కలుపుకోండి. మాకు 1/2 kg పిండికి ఒక 1/2 గ్లాస్ వాటర్ సరిపోయింది. ఇలా నీట్గా పొడి పొడి ఆడేంత వరకు కలుపుకోవాలి. వాటర్ కరెక్ట్గా అంతా కలుపుకున్న తర్వాత మీరు పట్టుకొని చూస్తే ఒక ముద్ద అలా హోల్డ్ చేసి ఉండాలండి. అప్పుడు మనకి పిండి కరెక్ట్గా వాటర్ అది సరిపోయినట్టు. ఈ పిండి అంతా రెడీ చేసుకున్నాక ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి, దాంట్లోనే మనకి ఒక సపరేట్ ప్లేట్ వస్తుంది. డంప్లింగ్స్ చేసుకోవడానికి, మోమోస్, డోక్లా, ఇవన్నీ వెజిటబుల్స్ స్టీమ్ చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, కింద వాటర్ వేసుకొని కుక్కర్లో పైన ప్లేట్ పెట్టుకొని ఏదైనా ఫ్రెష్ క్లాత్, వాష్డ్ క్లాత్, కాటన్ క్లాత్ని మళ్ళీ ఒకసారి తట్టి నీట్గా ఓవరాల్గా స్ప్రెడ్ చేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం అందులో వేయాలండి. వేసేసుకున్న తర్వాత ఆ క్లాత్ని నీట్గా 4 సైడ్స్ కూడా పిండి మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ మన ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటాం ఆల్మోస్ట్ అలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 minutes టైం పడుతుంది. మధ్యలో ఒకసారి తీసి కవర్ చేసాం కదా, ఒకసారి తీసి నీట్గా కుక్ అయిందో లేదో ఒకసారి చూడండి. కొంచెం మెత్తగా ఉంటే ఇంకొక 2 minutes ఉంచండి. మనకి పిండి ప్రాపర్గా కుక్ అయ్యేలోపు దాంట్లో యాడ్ చేసుకోవడానికి బెల్లం అది క్రష్ చేసుకుందాం. మేము యాక్చువల్లీ ఎక్కువ స్టోన్ క్రషర్ యూజ్ చేస్తామండి మసాలాలు దంచడానికి, కానీ ఇలా బెల్లం కానీ ఇలా ఇలాచీ పొడి. సో ఇవి చిన్న చిన్నవి నేను డిమార్ట్లో తీసుకున్నాను, బాగున్నాయి కదా అని. ఈ మొత్తం ఇప్పుడు నేను తీసుకున్న 1/2 kg పిండికి ఒక 8 to 10 ఈ పీసెస్ బెల్లం ముక్కలు 8 to 10 పట్టాయి. నీట్గా పొడిగా మొత్తం అంత వేడివేడి దాంట్లో ఈజీగానే మెల్ట్ అయిపోతుంది. కొంచెం పొడి పొడిగా ఉండలు లేకుండా చేసుకున్న తర్వాత కుక్ చేసుకున్నది ఓపెన్ చేసి మొత్తం అంతా మెత్తగా అయిందో లేదో చూసుకొని, కుక్ అయిందో లేదో చూసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇందాక మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా బెల్లం, అదంతా కూడా వేడివేడిగా ఉండగానే అందులో వేసేయండి పిండిలో. ఒకవేళ చిన్న చిన్న ముక్కలు ఏదైనా ఉన్నా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. నాకు చెప్తున్నా కదా 8 to 10 పీసెస్ పడ్డది బెల్లం. నార్మల్గా అయితే ఒక చిన్న పీస్ ఉంటుంది కదా, 1/2 kg పీస్, అది సరిపోతుంది. సో నీట్గా మొత్తం మెల్ట్ అయ్యేలాగా వేసుకొని ఇలాచీ పౌడర్ మా ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు షుగర్ అండ్ ఇలాచీ కలిపేసి మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో అది ఒక స్పూన్, చిన్న టీ స్పూన్తో వేసుకొని, గానుగు నూనె అంటాం కదా, నువ్వుల నూనె, అది ఒక 1 కప్, ఒక స్మాల్ కప్తో వేసి నీట్గా మనకి ఉండ రావాలి అంతే. ఎంత పడుతుందో దాని క్వాంటిటీని బట్టి వేసుకొని నీట్గా మొత్తం మిక్స్ చేసుకొని, బెల్లం తీపి ఆయిల్ అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయిన తర్వాత చిన్నగా ఒక ఉండ చేసుకొని మీరు టేస్ట్ చూడండి. ఏమైనా సరిపోకపోయినా బెల్లం కానీ ఆయిల్ కానీ ఇప్పుడే వేసుకోవాలి. కొంచెం బెల్లం తక్కువైందండి. సో ఇంకొక 1 పీస్ 2 పీసెస్ నేను క్రష్ చేసి వేసాను.
ఆయిల్ అది కూడా వేసుకొని ఇంకా ఉండలు చేయడం స్టార్ట్ చేసాము. మొత్తం పిండికి 8 లడ్డూస్ వచ్చాయన్నమాట ఓవరాల్గా. అన్నీ చేసుకొని నీట్గా ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే ఉండ పడుతుంది. గానుగ నూనె మీరు ఎంత తిన్నా పర్వాలేదండి, అది నడుముకి చాలా మంచిది. లేడీస్కి, ఆడవాళ్ళకి, మెచ్యూర్ అయిన పిల్లలకి కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ గానుగ నూనె, ఈ రాగి పిండి ఇవన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఇవంతా కూడా ఒక హెల్దీ స్నాక్. మీరు చిన్నపిల్లలకి చిన్న ఏజ్ నుంచి అలవాటు చేస్తే వాళ్ళు ఉండగా ఇష్టపడతారు అనమాట ఈ స్నాక్. మేము చిన్నప్పటి నుంచి చాలా బాగా తింటాము. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ అనమాట. చాలా బాగా వచ్చాయి, చాలా బాగున్నాయి టేస్ట్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ Please లైక్ do అండ్ షేర్ మై watch ఛానల్ and అండ్ like and సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.